మాకు కోపం వచ్చేసామని వచ్చేసాం మహారాజ్. అయితే కోటి పీస్ తూకం వేసుకోకూడదా? అరే నాయన అయ్యా మఖం చూడు తప్పేళ మఖం పుట్టింది నాయన. అయితే మా దేవుడి మీద నువ్వేందయ్యా అలిగేది? అయితే అక్కడి నుంచి ఎక్కడ పోయావయ్యా? అక్కడి నుంచి అరే ऊपर के देखो महाराज. చూశానయ్యా. उसको नाम क्या है? అది ఆకాశం అంటారు. ఆకాశం. అరే దాని కింద మొబ్బులకి తెట్టెలకి ఉంటుంది చూడు. అవి మబ్బు తెట్టిలు కాదయ్యా, తేనె తుట్లు కాదు, మొబ్బులు అంటారు. మొబ్బులు. మొబ్బులేనయ్యా. అరే దాని నుంచి దారాలకి పడుతుంది చూడు మహారాజ్. అది వర్షం అంటారు నాయన, దారాలు కాదు. అచ్చా బర్సాత్. అదే నీ భాషలో అదే కావాలా, బర్సాత్. అరే అది కింద పడితే గుంట లేదా మొడుగు అంటారా? మొడుగు. ఏ సాయిబా అట్లా ఉన్నట్టుండే. అరే మొడుగు. అరే దాని చుట్టూరు పీసులకి అరే కండలకి ఉంటుంది చూడు మహారాజ్. ఊగులాడుతుంటది. ఊగులాడుతూ ఉంటుంది. జమ్ము సాయిబు. జమ్ము. అరే దానికి దీనికి దోనికి కలుపు. ఎందుకు సాయిబా పెళ్లి చేస్తాయింది? కాదు మహారాజ్, దాని పేరు తెలియక నేను సస్తాముడా మహారాజ్. అది జమ్ము, ఇది మొడుగయా. జమ్ము మొడుగు. అరే దమ్మలకి ముడికి పోయాను మహారాజ్. భలే వాడి సాయిబు, జమ్మలు పోయేదానికి ఎంత చెప్పినవయ్యా? అరే నాయన దాని పేరు రాక నేను ఏమో సాయిబు. అరే కోప పడవాకు మహారాజ్. ఎందుకు నాయనా నన్ను తినేస్తుండు. రే హిందీ నేర్చుకోపోయి తుర్కం నేర్చుకున్నా, తుర్కం నేర్చుకోపోయి ఉర్దూ నేర్చుకోపోయి తెలుగు నేర్చుకున్నా. అరే నాయన కడకే అది ఇది లేది లేక లడ్కి పిటికి అంటా ఉంది మహారాజ్. ఊగులాడుతుందా? అరే ఏది లేకుండా పోయింది మహారాజ్. అయితే అక్కడి నుంచి ఎక్కడ ఉండాలి? ఏం సాయిబు లెక్క లేకుండా? అరే నేను బడా వ్యాపారాలు చేశాను నా కొడుకు. వ్యాపారాలు కూడా చేసినాడు సాయిబు నువ్వు? అరే బడా వ్యాపారాలకి చేశాను నా కొడుకు నేను. అయితే ఏమి వ్యాపారాలు చేసావయ్యా? అరే నేను అంటే నీకు లెక్క లేకుండా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. ఏ వ్యాపారం చేసావయ్యా? అరే ముందు దూది వ్యాపారానికి చేశాను మహారాజ్. దూది వ్యాపారం. అరే ఇంటి నిండా అరే నెట్టుకు అరే ఇల్లు పడక పై మీద అరే పందిరి మీద 10 నట్లు చేశాను. ఏం సాయిబ్ అది? అరే దూది మహారాజ్. అబ్బో. అరే 10 క్వింటాలు కాదు 10 లోడ్లు అయినా తిప్పాను పైన దింపావు. ఇంకా ఏ వ్యాపారం చేసావయ్యా? అరే ముందు రైకిల్కి పెట్టాను మహారాజ్. అది రైకిల్ పెట్టి దూది వ్యాపారానికి అలా మూల పడేసి అరే రైకిల్కి వ్యాపారానికి పెట్టాను మహారాజ్. రైకిల్ వ్యాపారం పెట్టిను. అరే రైకిల్లో కొద్దిగా చిక్కింది మహారాజ్. ఏం చిక్కిందా రైకిల్లోను? రే వ్యాపారానికి కొద్దిగా లాభానికి చిక్కింది. లాభం చిక్కిందా? నేనేందో అనుకున్నా సాయిబా. తర్వాత పంచులకి పెట్టాను మహారాజ్. పంచులు పెట్టినవా? రే పంచులకి వ్యాపారానికి పెట్టాను మహారాజ్. అరే పంచులకి వ్యాపారానికి పెట్టాను. కొద్దిగా పంచలకి అరే పంచల వ్యాపారానికి కొద్దిగా లెగిసింది. పంచలోంచి లేచింది సాయిబా? కొద్దిగా లెగిసింది మహారాజ్. ఏం లేచిందయ్యా పంచలోంచి? వ్యాపారానికి బాగా సాగుతా ఉంది మహారాజ్. ఇంకా తర్వాత ఏం వ్యాపారం చేసావా? అరే క్వాకలకి పెట్టాను మహారాజ్. క్వాకలు పెట్టినావు? అరే క్వాకలు చీరలకి పెట్టాను. అరే చీరలకి పెట్టాను మహారాజ్. అరే నాయనా అరే నీకు ఏమి చెప్పవయ్యా? చీరలు పెట్టి అరే దాంట్లో పోయింది రా మహారాజ్. చీర లోపల పోయింది సాయిబా? అరే మునిగిపోయాను మహారాజ్ చీరలో. వ్యాపారంలో అరే మొత్తం పోయింది, దానికి దీనికి మొత్తం పోయింది మహారాజ్. మొత్తం పోయింది. అయితే ఇప్పుడు ఏం లేదు సాయిబా. ఇప్పుడు ఏమని చెప్పారు సాయిబా? దూరం ఉండవయ్యా. అరే నాయనా అరే మొత్తానికి పోయి అంతా పోయింది. ఇప్పుడేం లేదైతే. ఏమీ లేదండి. గడ్డం మిగిలినట్టు సాయిబా. అరే నాది బెడను రసకు మహారాజ్. ఆతృత పడకము, నీ కుమారుడు నేను చూపిస్తా. అయితే ఒక పాట పాడి వినిపించబోయా? అరే ఇడికి ఎంత గౌరవం ఇడికి. కొవ్వు కాదులే సాయిబా, నీ గొంతు బాగుంటే పాట ఎట్లా ఉంటుందో చూద్దామని ఒక పాట పాడి వినిపించబోయా? ఇంకొక బాలే అన్నావంటే అరే కేసు పగల్లా రే లగడీ మే మారుతా. ఎందుకయ్యా అంత ఇది? క్యా హాయ్ రే నాది బేటా పోయి కాళ్ళు పోయి కళ్ళు పోయి సస్తా ముట్టే. అరే నీకు పాటాకి కావాలి కాదరే, నీకు జల్సాకి చెయ్యాలి. గొంతు ఎట్లా ఉంటదని సాయిబు? అరే గొంతు అరే నీకు పుట్లా గొంతు? నాకు పుట్టిందిలే సాయిబు, నీది బాగుంటదంట కదా.
బాగా ఉంటుంది. నీ కుమారుడు నీకు కావాలంటే నీ కుమారుడు కావాలంటే నువ్వు కొంచెం ఒక పాట కూడా వినిపించాలి. అరే నాది బేటాను చూపుతారు మహారాజ్. చూపిస్తాను. అయితే నాది మీరు చూసుకోండి మహారాజ్. నీ చూసుకునేదే మళ్ళీ నాది పాటకి చూసుకోండి మహారాజ్. ఓహో అదా కానీ మహారాజ్ ఇంటికాడ దూది ఎక్కడ ఉండిపోయింది మహారాజ్. యాగడానికి వాడు లేకపోయే, పీకడానికి వాడే అమ్మ లేకపోయే, నాది ఏమి చేశాను మహారాజ్. అదమ్మ దోదిరా అరికట్ల దోదిరా ఎక్కమ్మ కోడలొచ్చి బాగా కల్లేదంట, ఎక్కమ్మ కోడలొచ్చి బాగా కల్లేదంట. సాయిబా దుదేకో సాయిబా దుది దూరంగా పెట్టి దుమ్మురాపు సాయిబా కేకో సాయి. సాయిబు ఏం తిన్నావా ఎంత తోకుండవు? రే నాయనా నాది దూది ఏకి ముందు నరానికి తెగి ఎనికి పడానా బే. సాయిబు మాటల జాగ్రత్తగా ఏం బే అంటున్నావు? అరే స్వామి అంత కోపం ఎందుకయ్యా స్వామి? బే అంటున్నావే? బే అంటే నాది భాషలో పెద్ద మనిషి అని అర్థం మరాదు. ఓహో అట్లనా? నాది బేటా జాడ. నీ కుమారుడు ఇచ్చటికి అనంత దూరంలో కందిమల్లైపురమునందు శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠమై ఉన్నారు. పోయి చూసుకొని నమ్ము. మహారాజ్ నాది బేటా జాడ తెలియపరిచి ఎంతో పుణ్యం కట్టుకున్నారు. నీది బేటా పెళ్లికి నాది బేటా నేను వచ్చి దూది బాగా ఏకి పెడతాం మహారాజ్. మంచిది పోయి రమ్ము. సలామత్ ఎక్కువ మహారాజ్. మీకు చెప్పుతున్నాను సావధానముగా ఆలోచించండి. పిల్లలు వివరాలు చెప్పంగా కాయన మెలిగిన పెద్దలుంటారయా.
దిక్కులేని దానిరా ఓ భరా అల్లా లేక లేక ఒక కుమారుడు గల్లి లేక లేక ఒక కుమారుడు గల్లి ఓడే సర్వమా అనుకొలినే ఉండే అయ్యో కుమార వెచ్చట